వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ తేజు. ఇవాళ మనం టెండర్ హ్యాండ్స్ ఫిజియో అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాము. ప్రజెంట్ మనతో పాటు ఫిజియో స్పైనల్ అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందోర్ గారు మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. ఇవాళ మనము మెడ నొప్పి గురించి తెలుసుకోవడానికి డాక్టర్ని సంప్రదిస్తున్నాము. సో ఒక్కసారి మెడ నొప్పి అసలు ఎలా వస్తుంది డాక్టర్, దీని గురించి మీరు వివరించాలి. ఈ మెడ నొప్పి రావడానికి మనకు ముఖ్య రీజన్ ఏంటంటే మొబైల్ని ఎక్కువ వాచ్ చేయడం వల్ల అక్కడ ఉండే మజిల్ లైక్ ఏంటంటే ట్రెపిజియస్ మజిల్ ఉంటుంది, స్టెనోగ్లినో మాస్టైడ్ మజిల్స్ ఉంటాయి. ఇవన్నీ నెక్ బేస్ చేసుకున్న నెక్కు సంబంధించిన మజిల్స్ ఇవి. ఈ మజిల్స్ ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉండే వర్టిబ్రల్ స్పైన్ ఉంటుంది. ఆ స్పైన్ మీద ఎప్పుడైతే స్ట్రెయిన్ పడుతుందో ఆ పెయిన్ అనేది మనకు అగ్రివేట్ అవుతూ ఉంటుంది. ఆ పెయిన్ అగ్రివేట్ అయినప్పుడు మనం ఏంటంటే మామూలు పెయిన్ అనుకుని ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకొని అలా కంటిన్యూ అవుతాం, కానీ లోపల జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ డ్యామేజ్ మనం డ్యామేజ్ని ముందే పసిగట్టి దాన్ని ఎర్లియర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి మనం బయటపడేది ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. సో మెడ నొప్పికి గల ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మీరు చెప్పినవా, లేకపోతే ఇంకా ముఖ్య కారణాలు ఏమన్నా అయి ఉండే ఛాన్స్? వర్క్ వల్ల కానీ ఏదైనా ప్రొఫెషనల్ రిలేటెడ్ కానీ కూడా వచ్చే? ప్రొఫెషనల్ రిలేటెడ్ అంటే డైరెక్ట్ స్ట్రైట్ అవే అందరికీ మైండ్లో వచ్చేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్లో వాళ్ళ ల్యాప్టాప్ కానీ లేకపోతే సిస్టమ్ వర్క్ చేయడము, ఒకే పొజిషన్లో కూర్చోవడము, వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా ఆ స్ట్రెయిన్ మజిల్ అంతా ఇప్పటివరకు చెప్పాం మనం, ఆ మజిల్ ఎలా స్ట్రెయిన్ అవుతుంది, ఎందుకు అవుతుంది అని. ఆ మజిల్ అనేది ప్రతి ఒక్కరికి అదే స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అదే ఎలా ఉంటుంది. కానీ కొందరు ఏం చేస్తారు అంటే వామప్ కానీ ఎక్సర్సైజ్ చేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కొందరు ఏంటంటే వాళ్ళు కొంచెం లేజీగా ఉండేసరికి ఆటోమేటిక్గా మజిల్ అనేది మొత్తం స్ట్రెయిన్ అయిపోయి ఆ పెయిన్ అనేది అగ్రివేట్ అయిపోయి వాళ్ళకి ఇంకా కంటిన్యూస్ లాంగ్ రన్లో అంటే ఒకప్పుడు ఏంటంటే మీరు వినే ఉంటారు, మెడ నొప్పి అనేది 50+ 40+ ఏజ్లలో వాళ్ళలో చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. 20 to 25 ఏజ్ వాళ్ళలో కూడా ఈ పెయిన్ వస్తుంది. అది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చిన్న చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా పెయిన్ ఎందుకు వస్తుంది, ఊరికే రాదు బాడీలో. ఆ పెయిన్ ఎందుకు వస్తుంది ఏంటనేది ముందు డాక్టర్ గారిని సంప్రదించి అది ఏంటి, ఎలా తగ్గించుకుంటే బాగుంటుంది అనేది మనం రెక్టిఫై చేసుకుంటే దాన్ని ముందే మనం ఎర్లియర్గా తగ్గించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లేదంటే దానిలో ఉండే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలుగా వస్తాయి. ఎలా వస్తాయంటే డిస్క్ బల్జ్ ఉంటుంది, డిస్క్ డీజనరేషన్ ఉంటుంది, డిస్క్ హెర్నియేషన్ ఉంటుంది, ప్రోలాప్స్ ఎట్సెట్రా, ఇట్లా రకరకాలుగా లోపల ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే ముందు మీరు అలర్ట్ అయ్యి ఆ ఎక్సర్సైజ్ సంబంధించిన చేయాలి, లేదా ట్రీట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్న తెలుసుకొని ట్రీట్మెంట్ అన్న తీసుకోవాలి. మీరు ఏ విధంగా మీకు కంఫర్టబుల్ ఉంటే ఆ విధంగా మీరు చేసుకుంటూ పోవాల్సింది. సో మీరు చెప్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే కంటిన్యూగా ఒకే పోస్టర్లో కూర్చోవడం వల్ల కూడా నెక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి డ్రైవర్స్ వీళ్ళు కూడా కంటిన్యూగా డైలీ లైక్ 8 hours నుంచి 10 hours వరకు డ్రైవ్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకా వీళ్ళది ఏంటంటే కంటిన్యూస్ విజన్ అనేది ఒకే పాయింట్లో ఉంటుంది. వాళ్ళన్నా కాస్త అటు ఇటు మడి తిప్పడం అది తిప్పుతారని వీళ్ళది అలా ఉండదు. కంప్లీట్గా కంపేర్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళతో పోలిస్తే వీళ్ళల్లోనే ఎక్కువ ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. కంటిన్యూస్ ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల స్పైనల్ కార్డ్ మజిల్ సంబంధించింది ఏదైనా కూడా ఫ్రమ్ ద సర్వైకల్ టు లంబార్ రీజియన్ వరకు సంబంధించిన మజిల్ కంప్లీట్గా స్ట్రెయిన్ అవుతుంది. అది నెక్ పెయిన్ రావచ్చు, బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. ఓకే. సో మరి ఈ మెడ నొప్పికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటున్నారు డాక్టర్ గారు? ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మా దగ్గర అయితే అండి మేము ట్రీట్మెంట్ ఎలా చేస్తాము ఏంటి అనేది మాత్రం అందరికీ తెలిసింది. ఫిజియో అనేసరికి ఒక కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు. మనం ఇక్కడ కైరోప్రాక్టిక్ మిక్సప్లో ఈ ట్రీట్మెంట్ ఇస్తాం. కైరోప్రాక్టిక్ అండ్ అట్ ద సేమ్ టైం ఫిజియో, ఈ రెండు కాంబినేషన్లో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు లాంగ్ రన్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఆ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు చాలా తక్కువ ఉంటుంది అనేది కూడా చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళ కండిషన్ని బేస్ చేసుకొని అసలు రూట్ కాజ్ ఏంటి, ఎక్కడి నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఆ మజిల్ ఆరిజిన్ ఇన్సర్షన్ ఏ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది, లేకపోతే ఆ రూట్ కాజ్లో ఏదైనా నర్వ్ రూట్ పెయిన్ ఉందా, అవన్నీ బేస్ చేసుకొని ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. లేదు మామూలు నార్మల్ పెయిన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఏంటి ఎలా అనేది మాత్రం పేషెంట్స్కి చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో మనకి టెండర్ హ్యాండ్స్ ఫిజియో అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎన్నో సెంటర్స్ ఉండగా మీ సెంటర్కి ఎందుకు రావాలని. సో ఇలాంటి వ్యూవర్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మా సెంటర్కి ఎందుకు రావాలంటే ఇప్పుడు నేను కూడా అడగొచ్చు, మీకు ఏదైనా బ్యాక్ పెయిన్ ఉన్నా నెక్ పెయిన్ ఉన్నా మీరు ఒకసారి ట్రీట్మెంట్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, మేము ఏం చేస్తున్నాం అనేది సింపుల్గా చెప్పొచ్చు. బట్ ఏంటంటే నేనేమంటున్నాను, ఇక్కడ మా దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే మేము ఇక్కడ స్పెషల్గా ట్రీట్మెంట్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ గత 12 years నుంచి మా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ దీంట్లోనే ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి నేను ఎంతవరకు న్యాయం చేయగలను అనేది మాత్రం నాకు ఒక ఐడియా ఉంటుంది.
దానివల్ల వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే నెక్ పెయిన్ అనేసరికి బ్యాక్ పెయిన్ అనేసరికి ఇమ్మీడియట్ ముందు ఎంఆర్ఐకి వెళ్ళిపోతారు. ఆ ఛాన్స్ కూడా మనం ఇవ్వకుండా మనకు ఎర్లియర్ స్టేజ్లో ఉందా లేదా అదేంటనేది మనము వాళ్ళని పాల్పేట్ చేస్తే కానీ ఈజీ తెలిసిపోద్ది. ట్రీట్మెంట్ విషయానికి వస్తే మట్టుకు మనం ఫిజియో ప్లస్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ రెండు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మోర్ బెనిఫిట్స్, అంటే ఎలా అంటే మోర్ బెనిఫిట్స్ అంటే పెయిన్ తగ్గుద్ది కదా అని సింపుల్గా వాళ్ళు అనుకోవచ్చు, కానీ అలా కాదు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా రీఅక్కర్ అవ్వకుండా వాళ్ళు ఏం చేసుకోవాలి, ఇంట్లో అయినా సరే ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకోవాలా, లేకపోతే కొందరు ఎలా ఉంటుందంటే అండి బాడీ స్ట్రక్చర్ వచ్చేసి ఒకరు ఒకలా ఉంటారు, వెయిట్ ఇంకొకరు ఇంకోలా ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఏ వర్క్ చేస్తుంటే పెయిన్ వస్తుంది అనేది వాళ్ళు మనకు చెప్పిన దాన్ని బట్టి ఓరల్ కన్సల్టేషన్లో చెప్పిన దాన్ని బట్టి మనకు అండర్స్టాండింగ్ వస్తుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి ట్రీట్ చేసి దాని తర్వాత మీరు ఇంట్లో ఇలా ఉంటే సరిపోద్దని చిన్న చిన్న కరెక్షన్స్, పోస్చరల్ కరెక్షన్ చెప్తాం. ఎర్గనామిక్స్ అని చెప్పేసి మీరు వైల్ సిట్టింగ్ స్టాండింగ్ ఏ పొజిషన్లో స్లీపింగ్ పొజిషన్లో ఎర్గనామిక్స్ అని గూగుల్ చేసినా కూడా మీకు దానిలో వస్తుంది, కానీ దాన్ని పాటించడం ఇంపార్టెంట్. దాన్ని చాలా మట్టుకు ఇప్పుడున్న ఈ జనరేషన్ ఎక్సర్సైజ్ మట్టుకు అసలు ఎవరు చేయడానికి ఇష్టపడలేదు. అట్లీస్ట్ వాకింగ్ అయినా చేసుకున్నా కూడా ఇటువంటి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా కాస్త రెమెడీగా వెళ్ళకుండా ట్రీట్మెంట్కు సుదూరంగా అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి, అక్కడ చేసుకోవాలి. మీరు ముందు ఇవన్నీ పాటిస్తే కదా ఇవన్నీ ఇంత దూరం రావడానికి వచ్చే అవకాశం ఉండదు. సో కాబట్టి మన దగ్గర ఉండే ట్రీట్మెంట్స్ అవి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చాలా మందికి మెడ నొప్పి మీద ఉన్న సందేహాలు ఎన్నో కూడా తీర్చారు. అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి పోస్చర్స్లో ఉండాలి, సో చాలా సందేహాల వరకు ఆల్రెడీ తీరుంటాయి. ఇప్పుడు మీరు మెడ నొప్పి గురించి ఆ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అండ్ ఎలాంటి వాళ్ళకి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా వస్తుంది, ఇవాళ రేపు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, ఇవన్నీ వివరాలు మనం డాక్టర్ గారి నుంచి తెలుసుకున్నాం. మరి మీకు కూడా నెక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ కావాలనుకుంటే మాత్రం మన ఈ టెండర్ హ్యాండ్స్ ఫిజియో అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కి విజిట్ అవ్వచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు విజిట్ అవ్వచ్చు క్లినిక్కి. థ్యాంక్ యూ.